జిల్లా నూజివీడులో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నేతలు తమపై తమ కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన కించపరిచే పోస్టులు పెడుతున్నారంటూ నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. పార్టీ మహిళా విభాగం సెక్రటరీ కుమారి మాట్లాడుతూ ఇది ప్రతి ఆడవారికి సంబంధించిన అంశం కనుక సామాజికంగా అందరూ స్పందించాలని కోరారు. నిందితులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మద్దిరాల కోటమ్మ, జిల్లా మహిళా విభాగం సెక్రటరీ పి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి అసభ్యకరమైనటువంటి ఫేస్బుక్ లో వచ్చినటువంటి ఇటువంటి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ గానీ ఇటువంటి అన్ని మేము ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరికి తల్లులు ఉంటారు, ఈ కామెంట్లు చేసే వాళ్ళకి తల్లులు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. అవి దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కామెంట్లు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి దుశ్చర్యలు గాని ఇటువంటి మహిళను ప్రభావితం చేసేటువంటి కామెంట్లు పెట్టకుండా ఉంటే మంచిదని నేను భావిస్తున్నాను. దీనికి అందరూ మన సమాజంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, దీన్ని ఖండించాలని, దీన్ని నిరసించాలని కోరుకుంటున్నాను. మరి మహిళలను కించపరిచే విధంగా అంటే మనోభావాలు దెబ్బతిని ఒక మహిళగా మేము చెప్పలేనంత విధంగా ఫేస్బుక్ లో మరి క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి అవి ఫేక్ అకౌంట్ల ద్వారా మరి మహిళల్ని చాలా అసభ్యకరమైన పదజాలాలతో మరి పెట్టడం, ఆ కామెంట్లకి స్వస్తి పలికే దిశగా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది. మహిళలు మరి ఎక్కడైతే మరి ఈ సంతోషంగా ఉంటారో అక్కడ మాత్రమే దేవతలు కొనియాడబడతారని చెప్పేసి పెద్దలు అది ఒక మాటకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ఒక డిమాండ్ చేస్తున్నా, ఎక్కడైతే మహిళలు మరి ఇబ్బందికరంగా ఉంటారో వారిపైన మరి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఎక్కడైనా మహిళల పైన ఏదైనా ఒక కామెంట్ వస్తే వెంటనే వారి పైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి గారు కూడా ఎన్నో విధానాలుగా ఎన్నో సార్లు మరి తన ప్రసంగాల్లో కూడా ప్రసంగించడం జరిగింది. మరి మహిళలను కించపరిచే విధంగా